సినీ కార్మికుల ఫెడరేషన్ నిర్మాతల మధ్య జరిగిన తాజా చర్చలు విఫలమయ్యాయి. వేతనాల విషయంలో నిర్మాతల ప్రతిపాదనలను కార్మిక ఫెడరేషన్ ఖండించింది. ప్రత్యేకించి పర్సెంటేజ్ విధానాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసిన ఫెడరేషన్ తమ డిమాండ్లలో భాగంగా కనీసం 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్కు వెళ్తామని తేల్చి చెప్పింది. నిర్మాతల షరతులను పూర్తిగా తాము తిరస్కరించడం లేదని, కానీ అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతన పెంపు జరగాలన్నది తమ ప్రధాన డిమాండ్గా పేర్కొంది. కొన్ని యూనియన్లను విడదీసే ప్రయత్నాలు నిర్మాతలు చేస్తున్నారని, ఇది కార్మికుల మధ్య చిచ్చుపెట్టి బలహీనపరిచే కుట్రగా అభివర్ణించారు. రేపటి నుండి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ హెచ్చరించారు. నెల్లూరు నగరంలో తలెత్తిన ఉదాంతం తీవ్ర కలకలం రేపుతుంది. ఓ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో పనిచేస్తున్న నాగరాజ్ అనే యువకుడిపై మురళీకృష్ణ హోటల్ సిబ్బంది దాడి చేశారు. స్విగ్గీ ఆర్డర్ వివరాలు అడిగినందుకు హోటల్ సిబ్బందితో వాగ్వాదం జరిగింది. ఇచ్చింది తీసుకెళ్లండి అంటూ దురుసుగా సమాధానం ఇవ్వడంతో నాగరాజు ప్రశ్నించగా సుమారు 5 సిబ్బంది ఒక్కసారిగా పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీనిని చూసిన తోటి కస్టమర్లు మధ్యలో దాడిని ఆపేందుకు ప్రయత్నించగా హోటల్ సిబ్బంది వారిని పట్టించుకోకుండా తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న చిన్న బజారు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించారు. అయితే పోలీసుల సమక్షంలోనూ హోటల్ సిబ్బంది దాడికి దిగబోయిన దృశ్యాలు స్థానికులను ఆశ్చర్యపరిచాయి. అనంతరం బాధితుడు నాగరాజును హోటల్ సిబ్బందిని స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించారు. నెల్లూరు నగరంలో తలెత్తిన ఉదాంతం తీవ్ర కలకలం రేపుతుంది. ఓ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో పనిచేస్తున్న నాగరాజ్ అనే యువకుడిపై మురళీకృష్ణ హోటల్ సిబ్బంది దాడి చేశారు. స్విగ్గీ ఆర్డర్ వివరాలు అడిగినందుకు హోటల్ సిబ్బందితో వాగ్వాదం జరిగింది. ఇచ్చింది తీసుకెళ్లండి అంటూ దురుసుగా సమాధానం ఇవ్వడంతో నాగరాజు ప్రశ్నించగా సుమారు 5 సిబ్బంది ఒక్కసారిగా పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
దీనిని చూసిన తోటి కస్టమర్లు మధ్యలో దాడిని ఆపేందుకు ప్రయత్నించిన హోటల్ సిబ్బంది వారిని పట్టించుకోకుండా తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న చిన్న బజారు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించారు. అయితే పోలీసుల సమక్షంలోనూ హోటల్ సిబ్బంది దాడికి దిగబోయిన దృశ్యాలు స్థానికులను ఆశ్చర్యపరిచాయి. అనంతరం బాధితుడు నాగరాజును హోటల్ సిబ్బందిని స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించారు. హైదరాబాద్లో వర్షాలు మళ్లీ ప్రవేశించాయి. శనివారం మధ్యాహ్నం నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, వనసలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా చార్మినార్, తార్నాక, రామంతపూర్, అబిడ్స్ ప్రాంతాల్లో కూడా వర్షం నమోదైంది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదించింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అటు వాతావరణ శాఖ మరికొన్ని గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కడప జిల్లా బద్వేలు సిద్ధవటం రాగంలోని కీలక బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనతో రెండు వైపులా వాహనదారులు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ఆహారం, నీటి లాంటి మౌలిక సదుపాయాలు లేకుండా పలు గంటలుగా వాహనాల్లోనే ఆగిపోయిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇంతవరకు స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేసి మంచిగా కాలేజీలు, యూనివర్సిటీలు నడిపించుకుంటాం, రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు మనసులో మాట బయటపెట్టారు. రాఖీ పండుగ సందర్భంగా ఆయన శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 73 సంవత్సరాలు వచ్చాయని, ఇంకా ఏ వైపునకు చూడాల్సిన అవసరం ఏముందని చెప్పుకొచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యాను, ఇంకా 3 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అసలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని తెలిపారు. చూడు, రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. చూడు,
విశాఖ మహానగరంలో శ్రీ విశ్వ విద్యా సంస్థల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. బిల్డింగ్ ట్యాక్స్ అంటూ విద్యార్థుల దగ్గర అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా హాస్టల్స్ నిర్వహణ చేస్తూ ఒక్కొక్క గదిలో 10 మంది విద్యార్థులను పెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. విశాఖ నగరంలో ప్రముఖ విద్యా సంస్థల్లో శ్రీ విశ్వ విద్యా సంస్థ కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం మనకి విశాఖ నగర వ్యాప్తంగా కూడా అనేక విద్యా సంస్థలు ఉన్నటువంటి శ్రీ విశ్వ విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో కూడా బరితెగించాయని చెప్పవచ్చు. ప్రధానంగా అయితే మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులనే టార్గెట్ చేసుకుంటూ లక్షలాది రూపాయలు అక్రమ వసూళ్లకు కూడా పాల్పడుతున్నారనే ఆరోపణలు పెద్దగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో బీఆర్కే న్యూస్ విశాఖ నగరం జూనియర్ కాలేజీ వద్దకు వచ్చింది. అయితే మనం ఇక్కడ కాలేజీ యాజమాన్యం చేసినటువంటి నిర్వాహకం ఒక్కొక్కటిగా కూడా ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు రిలీవ్ అయ్యే టైంలో అయితే మాత్రం కావాల్సినటువంటి టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు పూర్తి స్థాయిలో ఇవ్వడంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆ జోప్యం చేస్తూ తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు కూడా వీళ్ళు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే వీళ్ళు కాలేజీలో హాస్టల్ వసతి కూడా కల్పించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బిల్డింగ్ ఫండ్, బిల్డింగ్ ట్యాక్స్ అంటూ కూడా అడ్డగోలుగా కూడా అనేకమైనటువంటి అక్రమ వసూలుకి పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పటికే అనేక మంది విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు కూడా లబోదిబం అంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనమైతే ప్రస్తుతం ఆ కాలేజీలో ఉన్నటువంటి కింద సెల్లార్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కూడా లేకుండా విచ్చలవిడిగా కూడా విద్యని ఒక వ్యాపార రంగంలాగా మార్చి పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే మాత్రం ఈ విద్యా సంస్థ ఇప్పటికే చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ విద్యా సంస్థలో చైర్మన్ ఎవరైతే ఉన్నారో ధర్మరాజు, ఆయన రౌడీయిజం చేస్తున్నట్టు కూడా విద్యార్థులు తల్లిదండ్రులు చాలా మంది కూడా బహిరంగంగానే వాపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పేరెంట్స్ నుంచి అనేక విధాలుగా కూడా ఫండింగ్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలుకు పారినటువంటి ఆ ధర్మరాజు ఎవరైతే చైర్మన్ ఉన్నారో చైర్మన్ పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రులకి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ విశాఖ నగరంలో దాదాపుగా కూడా పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఈ ఏదైతే శ్రీ విద్యా సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలకు సంబంధించినటువంటి అన్ని కాలేజీల పరిస్థితులు కూడా ఒకేలా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికీ అధికారులు అయితే మాత్రం ఈ విద్యా సంస్థల వైపు చూడకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా అద్దెగోలు అనుమతులతో స్కూల్స్ కూడా రన్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే మన ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో అదంతా కూడా విశాఖ నగర ఒడ్డున ఉన్నటువంటి శ్రీ విశ్వ విద్యా సంస్థల తాలూకా దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ మేనేజ్మెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా బరితెగించి రౌడీయిజం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే వందలాది పోస్టులు ఉన్నాయంటూ తమకి అధికారుల తాలూకా అండదండలు ఉన్నాయంటూ కూడా విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు ఇప్పటికే చాలా మంది ఎవరైతే విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భయపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు చాలా మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇలాంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలపైన పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా శ్రీ విశ్వ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థల్లో అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ డెవలప్మెంటే కనిపిస్తుంది. వీళ్ళు అంతా కూడా అక్రమ వసూళ్ళకే పాల్పడుతున్నారంటూ ఆరోపణలు కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్కే న్యూస్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, అసలు విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు వ్యవహరిస్తున్నారు అనే అంశాలపై అయితే మాత్రం ప్రత్యేకించి దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ సంస్థ తాలూకా అక్రమాలు లేకపోతే అక్రమ వసూళ్లు వీళ్ళు ఏ విధంగా విద్యార్థుల తల్లిదండ్రులతో వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేవి అన్నీ కూడా బీఆర్కే న్యూస్ ఇప్పటికే బట్టబయలు చేస్తూ చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనం ఇప్పటివరకు చూస్తాం. కెమెరా పర్సన్ రాజేష్తో శ్రావణ్, బీఆర్కే న్యూస్ విశాఖ నుంచి. ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున స్పందన వచ్చిందన్నారు. మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు. ప్రతి నెల కొన్ని నియోజకవర్గాల్లో జనహిత పాదయాత్ర చేస్తానన్నారు. ఈ నెల చివరి వారంలో దీనికి 2వ దశ ఉంటుందని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల ఢిల్లీ ధర్నాకు ఖార్గే, రాహుల్ గాంధీ రాలేకపోయారని తెలిపారు.
రాఖీ పౌర్ణమి పండుగ రోజు నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అక్క రాఖీ కట్టి తమ్ముడిని ప్రేమతో సాగనంపిన కొన్ని గంటలకే రోడ్డు ప్రమాదం ఆ బంధాన్ని శాశ్వతంగా విడదీసింది. నవిపేట మండలం జగ్గారావు పారం వద్ద 19 ఏళ్ల సాయిబాబు తన స్నేహితుడు అరవింద్తో కలిసి ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తుండగా అదుపు తప్పిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయిబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అరవింద్కు తీవ్ర గాయాలవడంతో ఆయనను వెంటనే నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు రోధిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పండుగ రోజున ఇలా ప్రాణ నష్టం జరగడం గ్రామస్తులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతూ చేస్తూ దారుణ ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా జాచపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థినిని 5 సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురి చేశారు. బీసీ హాస్టల్లోకి తీసుకెళ్లిన తర్వాత బాధితుడిని కొట్టి కరెంటు షాకు పెట్టి చంపుతామంటూ బెదిరించారు. ఈ ఘటనలో విద్యార్థులకు తోడుగా ఉన్న బయట వ్యక్తి పాత్ర కూడా ఉందని సమాచారం. విషాదకర విషయం ఏంటంటే ఈ ఘటనకు సంబంధించిన విద్యార్థులంతా మైనర్లు కావడమే. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన విద్యాసంస్థల భద్రతాపరమైన చర్యలపై మళ్లీ విమర్శలకు దారితీస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం వణికిస్తుంది. మెరుపులు, గర్జనలతో కూడిన ఉధృత వర్షం నగరంలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. శనివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కుకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, పంజాగుట్ట, కోటి, ఖైరతాబాద్, లకిటీకపుల్, నారాయణగూడ, హయత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్, అంబర్పేట్ వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. వాహనదారులు గంటల తరబడి వాహనాల్లో చిక్కుకుపోతున్నారు. పలు వాహనాలు వాహన నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాలపై శాఖలు దృష్టి సారించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. ఇటీవల కురిసిన వర్షాలకైతే నగరం మొత్తం జలమయమైంది. మళ్ళీ ఈ సాయంకాలం నుంచి మళ్ళీ వర్షం కొట్టడంతో హైదరాబాద్ నగర వాసులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న తేలికపాటి వర్షానికైతే ఈ యొక్క రోడ్ల మీదకి నీరు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఆ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో తేలికపాటి వర్షాలకే ఆ రోడ్ల మీదకి మురికి నీరు వచ్చి ఆందోళన చెందుతున్నారు. రోడ్డు కూడా పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు రాఖీ పండుగను పురస్కరించుకొని ఆ కుటుంబ సమేతంగా అందరైతే ఆ వాహనాల్లో బయటికి రావడంతో ఈ యొక్క వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లాల వారికి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రతి జిల్లా కలెక్టర్ తోటి సమీక్ష సమావేశం నిర్వహించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు లేకుంటే ప్రతి ఒక్కరు ఇలాంటి వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా లేకుంటే ఖచ్చితంగా అక్కడ మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలి. ఒకవేళ సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలని అయితే అధికారులను అయితే ఆదేశించారు. హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఒకవేళ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అయితే హెచ్చరించారు. ఖచ్చితంగా ఈ యొక్క హైడ్రా అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ రోడ్ల మీదకి ఆ వాహనాలను అయితే కొంత దారి మళ్లించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క తేలికపాటి వర్షాలతో పాటు లేకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో కొంత ఆందోళన చెందుతున్నారు. గత 2-3 రోజుల నుంచి ఇదే వర్షాలు కొట్టడంతో కొంత భాగ్యనగరం వాసులు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క హైడ్రా కానీ లేకుంటే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఆ వాహనదారులను లేకుంటే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క వర్షాల నేపథ్యంలో లేకుంటే ఆ లోతట్టు ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్తున్నారు. ఈ యొక్క మూసీ నది చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వరద రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా అధికారులు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా ఈ యొక్క హైడ్రా అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ యొక్క వాహనాలను మళ్లించేందుకైతే పోలీస్ సిబ్బంది కూడా నిత్యం విధుల్లో ఉండి వారి యొక్క పనులైతే చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ యొక్క పండగ దినంలో కూడా ఇలాంటి వర్షం కొట్టడంతో కొంత బయటికి వచ్చిన వాహనదారులు లేకుంటే ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఎక్కడ చూసినా రోడ్లు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆ భూమి లేకపోవడంతో చిన్న తేలికపాటి వర్షానికి అయితే ఈ యొక్క నీరైతే పెద్ద ఎత్తున వరదలాగా ప్రవహించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు అయితే అందుబాటులో ఉండాలి. ఎవరికి కూడా అవసరం ఉంటే ఖచ్చితంగా ఎవరైనా లీవ్స్ పెట్టుకున్నా రేపు లీవ్స్ పెట్టుకున్నా వారి అయితే ఆ లీవ్లు అయితే శాంక్షన్ చేసే విధంగా ఉండకుండా ఖచ్చితంగా అధికారులు కూడా ఖచ్చితంగా ఉండాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో అధికారులు కూడా అందుబాటులో ఉండి మున్సిపల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారైతే చెప్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సల్మాన్.
గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం వణికిస్తుంది. మెరుపులు గర్జనలతో కూడిన ఉధృత వర్షం నగరంలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. శనివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కుకట్పల్లి, మూసాపేట ప్రధాన నగరాలలో మొత్తం కూడా వర్షం దంచి కొడుతుంది. బంజారాహిల్స్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ముఖ్యమైన ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. వాహనదారులు గంటల తరబడి వాహనాల్లోనే చిక్కుకుపోతున్నారు. పలు వాహనాలు వాన నీటిలో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హైడ్రా, జేహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాలపై శాఖలు దృష్టి సారించాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.